శ్రీ రిషి ఈఎంయూపీ స్కూల్ ఓబులవారిపల్లె తిరుపతి జిల్లా నందు అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. కరెస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ, మనం ఎదుగుతున్న కొద్ది జీవితంలోకి ఎన్నో బంధాలు వస్తూ ఉంటాయి. కానీ పుట్టినప్పటి నుంచి కడ వరకు మనకు తోడు నీడగా నిలిచే తోబుట్టువుల బంధం ఎంతో విలువైంది. భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అందమైన బహుమతి తోబుట్టువులని ప్రతి క్షణం జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. తమ్ముడికి తండ్రిలా, చెల్లెలికి మరో తల్లిలా, అన్నయ్యకు అండగా, అక్కకు తోడుగా నిలిచే అందమైంది అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం మరియు ప్రస్తుతం సమాజంలో బంధం అనే పదానికి సంఖ్యలు వేసి ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు బతుకుతున్నారని తెలియజేయడం మరియు ఒక వ్యక్తి జీవితంలో తోబుట్టువుల ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యమైందో తెలియజేయడం కోసమే ఈ అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం మన పాఠశాలలో జరుపుకోవడం జరిగిందని కరెస్పాండెంట్ తెలియజేయడం జరిగింది. హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం మా పాఠశాలలో జరుపుకోవడం ఆనవాయితీ అని తెలియజేశారు. తోబుట్టువులంటే మనతో పాటు పుట్టినటువంటి వ్యక్తులు. ఈ తోబుట్టువుల దినోత్సవం మొట్టమొదటిసారి న్యూయార్క్ కి చెందిన క్లాడియా ఎవరెస్ట్ ప్రారంభించారు. ఆమె తన చిన్న వయసులో సోదరుని పోగొట్టుకుంది. దీంతో క్లాడియా ఓ వ్యక్తి జీవితంలో తోబుట్టువుల ప్రాముఖ్యత గ్రహించి 1995 ఆమె ఈ దినోత్సవాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఆమె తన తోబుట్టువుల జ్ఞాపకార్థం సిబ్లింగ్స్ డే ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తోబుట్టువులతో కలిసి అంతర్జాతీయ తోబుట్టువ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చిన్నగా